హాయ్ ఫ్రెండ్స్! బాగున్నారా అందరూ? గార్డెన్‌కి స్వాగతం. టెర్రస్ పైన మాది జామ చెట్టండి. చూసారా? గాలికి ఎంత చక్కగాను అది నాట్యం చేస్తున్నట్టుగా ఊగుతుంది. గానీ చాలా గ్రీనిష్‌గా వర్షాలు పడ్డాయి కదండీ! ఈ మధ్యన ఎక్కువగాను. హెల్తీగా, గ్రీనిష్‌గా అందంగా బావుంది. చెట్టు నిండులా కాయలతోని చూడడానికి. ఇది నేను నర్సరీ నుండి 1 ఇయర్ అవుతుందండి తెచ్చి. ఫస్ట్ చిన్న కాయతోనే తెచ్చాను. అప్పుడు ఫస్ట్ టైము ఒక 4 ఎన్నో కాసాయండి. కానీ చాలా చప్పగా ఉన్నాయి. ఇదేంట్రా బాబు! ఇంత చప్పగా ఉందేంటి జాంకాయ అని అనుకున్నాను. నాకు తెలీదండి. ఫస్ట్ మనకి వచ్చిన ఈల్డ్ ఏదైనానంట ఉంచకూడదంట. అది మనం ప్రూనింగ్ చేసి తీసేయాలంట. ఆ తర్వాత మళ్ళీ వచ్చినవే బావుంటాయంట. కానీ ఇప్పుడు చాలా స్వీట్‌గా ఉందండి. ఇప్పుడు హార్వెస్ట్ చేసిన కాయ ఒకటి మేము టేస్ట్ చేసాము. చాలా స్వీట్‌గా బావుంది. కానీ దాని మీద చిన్న చిన్న డాట్స్ వచ్చాయి. ఎందుకో నాకు అర్థం అవ్వడం లేదు ఒక కాయకి. ఇప్పుడు హార్వెస్ట్ చేసిన కాయే. కానీ తింటే బావుంది. లోపల వరకు ఆ డాట్స్ తాలూకుది ఏమీ ఎళ్ళలేదు. బావుంది. ఎందుకిలా వచ్చిందో నాకు తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయరా ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన కాయలకు కూడా ఏమైనా అలా అవుతుందేమో అని. ఇప్పుడు ప్రస్తుతానికైతే మిగిలిన కాయలు ఏమీ లేవు. బావున్నాయి హెల్తీగాని. దీనికి చిన్న ఫుడ్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఫిష్ ఫుడ్. మా ఇంటికి ఫిష్ తెచ్చుకున్నప్పుడు దాని తల 2 టైమ్స్ అనమాట. చిన్నదిగా ఇలాగా మన్ను తీసి పెట్టేసి కప్పేసానండి. 2 టైమ్స్ వేశాను. బావుంది. అది వేయడం వల్ల బాగా కాయలొచ్చాయి. ఫుడ్ బాగా నచ్చినట్టుగుంది జామ చెట్టుకి. చూసారా? అదిగోండి డాట్స్ అలాగా ఎందుకొచ్చాయో కొంచెం చెప్పరా ఎవరికైనా తెలిస్తే? మా హనీ పాప హార్వెస్ట్ చేసిందండి ఈరోజు జామకాయ. బావుంది కూడాను. టేస్ట్‌గా ఉంది. బావుంది. అదిగోండి. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.